ఆ ఒక్కడు పిల్లారా ఆయన అద్వితీయ దేవుడు. కాబట్టి లేఖన తెలియజేస్తున్నాయి, దేవుడు ఒక్కడే. అయితే ఆయన అద్వితీయ, ఆయన పోలినవాడు మరొకడు లేదు. రెండవది, యేసుక్రీస్తు వారు కూడా అద్వితీయ కుమారుడే, అద్వితీయ కుమారుడే. కాబట్టి నిత్య జీవము ఎలా కలుగుతుంది? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరగాలి. కాబట్టి తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని ఎరిగితేనే నిత్య జీవము. ఈ ముగ్గురులో ఒకరు తెలుసుకొని నాకు దేవుడు తెలిసాడంటే అది గుడ్డి అనుకుంటా కదా, గుడ్డితనం అనుకుంటారు. నలుగురు గుడ్డివారు ఏనుగురు చూసినట్టే ఉంటుంది. నలుగురు గుడ్డివారు ఏనుగు చూడాలనుకున్నారు. ఆ గ్రామానికి, పట్టణానికి ఒక ఏనుగులు వచ్చాయి, సర్కాస్ ఏనుగులు వచ్చాయి. వీళ్ళేం గుడ్డివారు చూడలేరు, మరి ఏం చేయాలి అనుకున్నారు. ఏనుగు